హలో అండి. నా పేరు డాక్టర్ కేవీ సుబ్బారావు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శ్రీకాకుళంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేరాను. ఈరోజు స్టంట్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన 5 జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అందులో మెయిన్‌గా వచ్చేసరికి మెడిసిన్స్ అండి. మనకి స్టంట్ వేసిన తర్వాత చాలామందికి రక్తం పలుచబడే టాబ్లెట్లు ఇస్తాము. చాలామందికి ఐడియా ఉంటుంది. యాస్పిరిన్, క్లోపిడోగ్రాల్, టికాగ్రిల్ అంటాము. ఈ మెడిసిన్స్ అనేవి మనం ఇనీషియల్‌గా కొంచెం హై డోస్‌లో ఇస్తాము. దాన్ని డూయల్ యాంటీప్లేట్లెట్స్ అంటాము. అది 1 ఇయర్ తర్వాత కానీ, కొంతమందికి హై రిస్క్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత కానీ మనం డోస్ అనేది కొంచెం తగ్గించడం జరుగుతుంది. మనం ఇనీషియల్‌గా స్టంట్ వేసిన ఒక 6 వీక్స్ టు 6 మంత్స్ చాలా క్రూషియల్ అండి. ఈ పీరియడ్‌లో మనము ఈవెన్ 1 ఆర్ 2 డోసెస్ మిస్ చేసినా గానీ కొన్నిసార్లు ఏదైనా స్టంట్ లోపల బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవ్వటం, మళ్ళా సివియర్ హార్ట్ స్ట్రోక్‌లు రావటం అనే రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మెడిసిన్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీ కార్డియాలజిస్ట్ సలహా లేకుండా ఎప్పుడు ఈ మెడిసిన్స్ అనేవి స్టాప్ చేయకూడదు. అలాగే వీటితో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్, కొంతమందికి హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్న వాళ్ళకి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి. ఇవి కూడా మీరు రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి డైట్ అండి. హార్ట్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మెయిన్‌గా వచ్చేసరికి రెడ్ మీట్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మటన్, బీఫ్ తీసుకోకుండా ఉండటం మంచిది. అట్లాగే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మనం తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువగా, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సాల్ట్ కూడా మనకి లిమిటెడ్‌గా తీసుకోవటం మంచిది. థర్డ్ వన్ వచ్చేసరికి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అండి. చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చేది మెయిన్‌గా షుగర్ ఉండటం గానీ, కొలెస్ట్రాల్ ఉండటం గానీ, బీపీ ఉండటం గానీ, లేక స్మోకింగ్ గానీ, స్ట్రెస్ కానీ, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం తగ్గించకుండా మనం మళ్ళా హార్ట్ స్ట్రోక్ అనేది మనం ప్రివెంట్ చేయలేము. సో, ఎలా మనకి ఇది ఇవి కంట్రోల్‌లో ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది? చాలామంది మేము షుగర్‌కి మందులు వాడుతున్నాం సార్, కంట్రోల్‌లో ఉందనేసి చెప్తూ ఉంటారు. షుగర్ కంట్రోల్ అనేది మనకి ఇండియాలో ఓన్లీ ఒక 30-40% మాత్రమే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందండి. మనం షుగర్ కంట్రోల్‌లో ఉందనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్ హెచ్‌బీఏవన్సీ అంటాము. ఇది మనం చేసుకున్నప్పుడు మనకు 7 గ్రామ్స్ లోపు ఉండాలి. అట్లాగే మనకి ఫాస్టింగ్ షుగర్ అనేది 110 లోపు, పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అనేవి 160 లోపు ఉండాలండి. అట్లాగే బీపీ కూడా మనకి హార్ట్ పేషెంట్స్‌లో మనకు 130, 80 లోపు ఉంటే మంచిది. ఇంకా కొలెస్ట్రాల్ వచ్చేసరికి మనకి చాలా రిపోర్ట్స్‌లో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ 100-130 అనేసి ఇస్తూ ఉంటారు. మనకి కార్డియాక్ పేషెంట్స్‌లో మనకి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది 70 లోపు ఉండాలండి. కొంతమంది హై రిస్క్ పేషెంట్స్‌కి ఈవెన్ 55 లోపు ఉంటే మంచిది. అట్లాగే స్మోకింగ్ అనేది కంప్లీట్‌గా ఆపేయాల్సి ఉంటుంది. ఈవెన్ సింగిల్ సిగరెట్ కూడా మనకు మళ్ళీ ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉండొచ్చు కాబట్టి స్మోకింగ్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేయడం మంచిది. ఇంకా ఆల్కహాల్ కూడా సాధ్యమైనంత తక్కువగా తీసుకోవటం మంచిదండి. ఫోర్త్ వచ్చేసరికి ఎక్సర్సైజ్. చాలామంది మనకు స్టంట్ వేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా, నడవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. ఇనీషియల్ 2 వీక్స్ వరకు మీకు ఇంటి దగ్గరే కొంచెం 5-10 మినిట్స్ పెంచుకుంటూ నడవమని చెప్తామండి. ఒక 1 మంత్ తర్వాత మీరు ఇంతకుముందు చేసే డైలీ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. ఆ తర్వాత మీకున్న హార్ట్ పంపింగ్‌ని బట్టి మీ కార్డియాలజిస్ట్ సలహా మేరకు ఎంత లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలో అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సాధారణంగా మనకి వీక్‌లో ఒక 5 డేస్ ఒక 30 మినిట్స్ అన్నా ఎక్సర్సైజ్ చేయటం అనేది మంచిది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్లీప్ అండ్ మెంటల్ హెల్త్ అండి. మనకి ప్రాపర్‌గా 6-8 అవర్స్ స్లీప్ ఉండటం చాలా ముఖ్యం. అట్లాగే మనం రెగ్యులర్‌గా యోగా అట్లా చేసుకొని స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా మంచిది. మనం పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మనకు మళ్ళా ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ రాకుండా ఉండటం గానీ, లేకపోతే స్టంట్ లోపల మళ్ళా బ్లాక్స్ రాకుండా ఉండటం గానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ.